తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు కావస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఆశగా ఎదురు చూసిన నామినేటెడ్ పదవుల లిస్టు రానే వచ్చింది. కానీ రావడంతోనే అధికార పార్టీలో పెద్ద చిచ్చు పెట్టింది. 11 కుల సహకార సంస్థలతో పాటు కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తే అందులో సింహభాగం పక్క పార్టీల నుంచి జంపై వచ్చిన వారికే దక్కాయనే చర్చ ఇప్పుడు గాంధీ భవన్ ను కుదిపేస్తోంది. ఎన్నో ఏళ్లుగా జెండాలు మోసిన కట్టర్ కాంగ్రెస్ నేతలకు మొండి చేయ, నిన్న మొన్న కార్లెక్కి వచ్చిన పారాచూట్ నేతలకు పెద్దపీట వేస్తారా అంటూ సీనియర్లు రగిలిపోతున్నారు. పదవుల జాబితా చూడగానే పలువురు నేతలకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయట. తమను అవమానించారంటూ ముఖ్య నేతల దగ్గర నిట్టూరుస్తున్నారట. అసలు గోడ దూకిన నేతలకు దక్కిన కీలక పదవులేంటి? ఆ మహిళా నేత గురించి కాంగ్రెస్ నేతలు ఎందుకు గుస్సా అవుతున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ లోకుటి స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. పదవులు దక్కుతాయని 2.5 ఏళ్లుగా పడిగాపులు కాసిన ఆశావహులు ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో 11 కుల సహకార సంస్థలతో పాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పదవుల పంపకం సంతోషాన్ని ఇవ్వాల్సింది పోయి సరికొత్త అంతర్గత యుద్ధానికి తెరలేపింది. ఇన్నాళ్ళు పదవులు రాలేదని నిట్టూర్చిన కట్టర్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పదవుల పందిరంలో జరిగిన అన్యాయాన్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు పార్టీ కోసం, అధికారం కోసం చెమటోడ్చిన ఒరిజినల్ కేడర్ను పక్కన పెట్టి ఎన్నికల ముందో ఆ తర్వాతో పక్క పార్టీల నుండి దూకిన వారికే పదవులు విందు వడ్డిచ్చారనే ఆరోపణలతో హస్తం పార్టీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీ కోసం, పవర్లోకి రావడం కోసం కష్టపడిన వాళ్లకు పదవులు వస్తాయనుకుంటే మళ్లీ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత బీఆర్ఎస్ సర్కార్ను ఓడించి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతో మంది సర్వస్వం కోల్పోయి పార్టీ జెండాను మోశారు. తమకు పదవి రాకపోతుందా అంటూ ఆశగా ఎదురుచూశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా 11 కుల సహకార సంస్థలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను, మరో 6 సంస్థలకు చైర్మన్లను మాత్రమే నియమించింది. కానీ లేటెస్ట్ గా భర్తీ చేసిన పదవుల జాబితా చూస్తే 6 చైర్మన్లు బీఆర్ఎస్ నుండి వచ్చిన వారేనని కట్టర్ కాంగ్రెస్ నేతలు లెక్కలతో సహా చెప్తున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వచ్చిన పారాచూట్ నేతలకే పెద్దపీట వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఏకంగా ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఓడిపోయినా మళ్లీ కార్పొరేషన్ పదవి ఇచ్చి డబుల్ బొనాంజా గిఫ్ట్లు ఇచ్చారని మండిపడుతున్నారు. అయితే పదవుల కోసం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు పదవులు దక్కకపోవడంతో పలువురు నేతలు గాంధీ భవన్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారిని గుర్తించకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. లేటెస్ట్ గా పదవులు పొందిన వారిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ సరిత తిరుపతయ్యలు ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ టికెట్లు దక్కించుకొని ఓడిపోయిన వారే. వారికే మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టపెట్టడం ఏంటని సీనియర్లు ఫైర్ అవుతున్నారు. వీరితో పాటు మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘురామ్ యాదవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పలంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడంతో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నామినేటెడ్ పదవుల జీవోలు బయటకు రాగానే గాంధీ భవన్ లో విచిత్రమైన వాతావరణం కనిపించింది. తమ పేర్లు కేవలం వైస్ చైర్మన్ల లిస్టులోనే ఉండడం చూసి 25 ఏళ్లుగా కాంగ్రెస్ ను నమ్ముకున్న కొందరు నేతలు గాంధీ భవన్ లోనే కన్నీళ్లు కార్చి నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయారట. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిన తమకు చిన్న పోస్టులు ఇచ్చి అవమానించారని, పారాచూట్ నేతలకు మాత్రం కార్పొరేషన్ చైర్మన్ పీఠాలు అప్పగించారని ముఖ్య నేతల వద్ద సీనియర్లు వాపోతున్నారు. పదవులు దక్కని పలువురు నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఆయా సామాజిక వర్గాల్లో సీనియర్స్ గా పనిచేస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
ఇక ఈ పదవుల లొల్లిలో అత్యంత పెద్ద కుంపటి మహిళా కమిషన్ చైర్మన్ పదవి చుట్టూ రాజుకుంది. కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు ఈ నియామకంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సునీత లక్ష్మారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవిని మిగిలిన ఏడాదిన్నర కాలానికి కాంగ్రెస్ సీనియర్ నేత నేరెళ్ల శారదకు కేటాయించారు. అప్పట్లో ఆమెకు కేబినెట్ ర్యాంకు కూడా తొలగించి ఇవ్వడంతో ఈసారి పదవీకాలం ముగిశాక ఆమెను రెన్యువల్ చేస్తారని అందరూ భావించారు. కానీ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు, నేతలు రవళిరెడ్డి, ఇందిరా చౌబన్ వంటి వారు ఈ పోస్టు కోసం గట్టిగా పోటీ పడుతున్న తరుణంలో అధిష్టానం ఎవరూ ఊహించిన విధంగా బీఆర్ఎస్ నుండి వచ్చిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి మహిళా కమిషన్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టింది. దీంతో ఒరిజినల్ కాంగ్రెస్ మహిళా నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి నిలదీశారట. కొన్ని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్లే విజయలక్ష్మికి ఇవ్వాల్సి వచ్చిందని ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మహిళా కాంగ్రెస్ నేతలు మాత్రం శాంతించడం లేదు. ఇలా కాంగ్రెస్ పదవుల పందిరం కొత్త పంచాయతీకి దారితీస్తోంది. పదవులలో కొందరు సంతృప్తి చెందగా మరికొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత, కష్టపడ్డ వారికి గుర్తింపు అని చెప్పిన అధిష్టానం క్షేత్రస్థాయిలో మాత్రం పారాచూట్ నేతలకే పెద్దపీట వేసిందన్న నెగిటివ్ టాక్ నడుస్తోంది. మరి రానున్న రోజుల్లో భర్తీ చేసే మిగతా పదవుల్లోనైనా నిఖార్సైన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.